ఇక కేటీఆర్ కూడా అసలు తెలంగాణ ఉద్యమమే అమరుల త్యాగాల మీద ఏర్పడ్డది, మరి ఇంతమంది అమరులు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా అంటూ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బలిదేవత అన్నది రేవంత్ రెడ్డి కాదా అంటే ఇక ఆయన కూడా కింద కౌంటర్లకు ఆయన కౌంటర్లకు మరో నార్మల్ కౌంటర్లు మాత్రం వస్తలేవు. మరి నిజంగానే తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఏమొద్దు తల్లి సోనియమ్మ, నేను మీ పార్టీలో విలీనం చేస్తాను ఆ టీఆర్ఎస్ పార్టీని అని చెప్పింది మీరు కాదా దొర అని తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. తెలంగాణ అమరవీరులు చనిపోయింది నిజమే. తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడి మిర్యాలగూడ తెలంగాణ ఉద్యమకారుడు పిడమర్తి రవి 2 కాళ్ళు ఒక చేతి, పిడమర్తి నాగరాజు 2 కాళ్ళు ఒక చెయ్యి పోగొట్టుకున్నాడు ట్రైన్ కింద పడి. ఇటువంటి ఎంతో మంది విద్యార్థి నాయకులు, అప్పుడున్న విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వాళ్ళు ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో బలి అవుతా తప్ప మనకు తెలంగాణ రాష్ట్రం రాలేదన్న విషయం తెలిసిందే. కాకపోతే తెలంగాణ సమాజం అంతా అగ్నికి ఆహుతి అవుతా ఉంటే ఒక దిక్కు రాస్తారోకోలు చేసి ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో లాఠీ దెబ్బలు తిని రైళ్ల కింద బస్సుల కింద పడ్డ మన తెలంగాణ సమాజం అయితే ఇక ఇక్కడ ఉంటాడు కదా దొర హరీష్ రావుకు మాత్రం అగ్గిపెట్ట దొరకలేదు పెట్రోల్ పోసుకున్న తర్వాత. అప్పుడు అగ్గిపెట్ట దొరుకుంటే కల్వకుంట్ల కాందాన్లో కూడా ఒక పెద్ద ఉద్యమకారుడు అమరుడు అయిపోవు, కానీ ఒక్కరు కూడా వాళ్ళకి అమరుడు కాలేదని తెలంగాణ ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు మాత్రం వెలుస్తా ఉన్నాయి. ఇక ఆ లొల్లి అట్లనే జరుగుతూ ఉంది. మరి జూన్ 2న పెద్ద ఎత్తున రాష్ట్ర సర్కార్ మాత్రం సోనియా గాంధీ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు మాత్రం చేస్తూ ఉన్నది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తల్లిగా ముద్రపడ్డ సోనియా గాంధీ రావడంతోనే పులకరింతలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని అధికారులకు మాత్రం దిశానిర్దేశం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న ముచ్చట్లు.